ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం హెల్తీగా ఈవినింగ్ స్నాక్ తినడం కోసం రెడీ చేద్దాం రండి. 1 కప్పు పుట్నాలు, 1 కప్పు వేరుశనగ గుండ్లు, 2 కప్పుల రైస్ అటుకులు, 2 కప్పుల మొక్కజొన్న అటుకులు. ఈ అటుకులు తీసుకురాగానే జల్లెల్లో వేసి ఇలా జల్లించుకోండి. అందులో ఏమైనా డస్ట్ ఉంటే కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి వేసాక మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఇలా అటుకులు ఎక్కువ చక్కగా వస్తాయి. ఇవి ఒక పాత్రలో వేసుకోండి. ఈ మొక్కజొన్న అటుకులలో ప్రోటీన్, ఐరన్, పీచు పదార్థం ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ అటుకులు తీసుకుందాం. వేరుశనగ పలుకులు, ఈ వేరుశనగ పలుకుల్లో ప్రోటీన్, పీచు పదార్థం ఉంటుంది. ఈ పుట్నాలలో ప్రోటీన్ ఉంటుంది. పిల్లలు ఉత్తగా పెడితే తినరు కదండి, అందుకని ఇలా అన్నీ ఒకేలాగా తయారు చేసుకొని చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇలా తయారు చేసి పెట్టండి. కిస్మిస్లు, జీడిపప్పు కూడా వేసుకొని వేయించి వేసుకోండి. పెద్దలు ఆఫీస్ నుండి రాగానే చక్కగా ఇలా తయారు చేసి పెడుతుంది. 15 డేస్కి ఒకసారి ఇలా తయారు చేసి పెట్టండి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని నార్మల్ వాటర్ తాగి తర్వాత ఈవినింగ్ స్నాక్ తింటూ ఉండండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేశాక అందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని 1/2 స్పూను మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసి రీఫ్రై చేసి ఇందులో వేసుకోవచ్చు. జలుబు దగ్గు రాకుండా ఉంటుంది, హెల్తీగా ఉంటారు. మొత్తం కలిసాక ఇది మొత్తం చల్లారాక ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. 15 డేస్కి ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఒకేలాంటి టిఫిన్ రోజు తినకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు. ఇది హెల్తీ ఫుడ్ అండి. ఇలా ప్రోటీన్, ఐరన్, పీచు పదార్థం ఉంటుంది. ఇలా ఎవరైనా తయారు చేసుకొని తినవచ్చు. ఆరోగ్యకరమైన ఫుడ్.